అందరికీ నమస్కారం. హరి ఓం. నేను మీ రమ్య చక్రవర్తి. లాస్ట్ వీడియోస్‌లో మీరు చూసారు కదా! సూక్ష్మ వ్యాయామాలు అన్నీ మనం చేసుకున్నాము. అందరూ కూడా ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. అండ్ అందరూ బాగున్నారు అనేసి నేను హోప్ చేస్తున్నాను. పాజిటివ్ నోట్. అండ్ ఇప్పుడు మనము ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్, మన ఇంచ్ లాస్. చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లమ్ అది. మనకి శరీరం అంతా సన్నగా ఉన్నా కూడా పొట్ట భాగంలో మనకి కొంచెం ఎత్తుగా అంటే బ్లోటింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ మనకి ఫ్యాట్ ఉండొచ్చు. కానీ అది మంచిది కాదు. సో మనం దాన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అన్నది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఫుడ్‌లో కూడా కరెక్షన్ చేసుకోవాలి. బ్లోటింగ్ ఉంది అనుకోండి, మనం ఫస్ట్ అక్కడి నుంచి సెట్ చేసుకుంటూ రావాలి. సో సాల్ట్ తక్కువ చేసుకోవడము, ఫస్ట్ ఆయిల్‌ని కొంచెం తక్కువ చేసుకోవడము, అండ్ పోర్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం. అంటే తిన్నప్పుడే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం కొంచెంగా 2 సార్లు తినేవాళ్ళం 4 సార్లు కొంచెం కొంచెంగా తినడము. అండ్ వాటర్ ఎలా తీసుకోవాలి అంటే మనము చెప్తూ ఉంటాము ఆల్వేస్ లైక్ హైడ్రేటెడ్ అని చెప్తూ ఉంటాం. సో ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫుడ్ టైమింగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనము ఇది కొంచెం సాల్ట్ తగ్గించుకొని, ఆయిల్ తగ్గించుకొని ఫస్ట్ ఇలా స్టార్ట్ చేద్దాం. దీనికి మనము ఏం చేయాలి అన్నది ఇవాళ చూద్దాము. అంటే యోగాలో ఆసనాలతోని, వేరే సింపుల్ మూవ్‌మెంట్స్‌తోని ఎలా మనము బాడీని మూవ్ చేస్తూ సైడ్స్ ఇంచ్ లాస్ ఎలా చేసుకోవచ్చు, ఈ లైక్ హ్యాంగింగ్ బెల్లీ ఎలా తక్కువ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఆల్వేస్ నేను చెప్తూ ఉంటాను కదా! బాడీని అలైన్ చేసుకొని స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టుకొని కూర్చోండి. హారిజాంటల్ అండ్ వర్టికల్ యాక్సిస్. సో నెక్స్ట్ ఈ 2 చేతుల్ని కూడా ఇలా పెట్టుకోండి. పెట్టుకొని టేక్ ఎ డీప్ ఇన్హలేషన్. ఇలా పెట్టుకున్నాక 1, 2, 3, 4, 5, 6 ఇలా మీరు ఇటు 10 రిపిటేషన్స్, ఇటు 10 రిపిటేషన్స్ తీసుకోండి. సో ఇది మనం సైడ్స్ కోసం చేస్తున్నాము. నెక్స్ట్ సో ఇది సింపుల్. నెక్స్ట్ మీరు లెగ్స్ ఇలా పెట్టుకొని కూడా ఇలా పెట్టుకొని కూడా చేయొచ్చు. 1, 2, 3, 4, 5 సేమ్ ఇటు 10 రిపిటేషన్స్, ఇటు 10 రిపిటేషన్స్. నెక్స్ట్ సేమ్ వచ్చేసి ఇన్హేల్ 1, 2, 3, 4, 5 ఇలా ఇటు 10 + 10. ఇనీషియల్‌గా మీరు ఫస్ట్ ఒక 10 ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 15 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే 2 సెట్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ముందరికి కూడా 10 రిపిటేషన్స్, 20 రిపిటేషన్స్ చేసుకోండి. సో ఇప్పుడు సైడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్రంట్ అయిపోయింది. నెక్స్ట్ లెగ్స్‌ని ఇలా పెట్టుకోండి. ఓకే. హ్యాండ్స్‌ని ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. ఇలా ఒక 15 రిపిటేషన్స్ చేసుకోండి. సో మీకు ఇది బెల్లీ ఫ్యాట్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సింపుల్‌గా లెగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత ఒకవేళ ఎవరికైనా ఇంతసేపు లైక్ లెగ్స్ ఇలా పెట్టి, నెక్స్ట్ ఇలా పెట్టి కష్టంగా ఉంటే సింపుల్ మూవ్‌మెంట్ 1, 2, 3, 4, 5, 6 ఇలా సింపుల్ మూవ్స్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఫోల్డ్ 1 లెగ్. ఒక లెగ్‌ని ఇన్సైడ్ చేసుకొని నెక్స్ట్
ఇప్పుడు సైడ్స్ 1 నెక్స్ట్ 2 ఇలా అన్న పెట్టుకోండి, జస్ట్ ఇలా అన్న పెట్టుకోండి. ఓకే, సో 1 2 3 4 ఇలా ఇటు సైడ్ ఒక 10 to 15 మూవ్స్, నెక్స్ట్ ఇటు సైడ్ ఒక 10 to 15 రిపిటేషన్స్. ఎంత వరకు చేయగలిగితే అంతవరకు. నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 ఇది 10 తీసుకోండి, ఇది 10 తీసుకోండి. ఓకే, 2 3 ఇలా. నెక్స్ట్ వచ్చేసి చెక్కి చాలనాసనం తీసుకుందాం. ఇలా లెగ్స్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి మీరు ఎంత వీలైతే అంతనే. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ టూ మచ్. ఎప్పుడు కానీ ఎక్కువ పుష్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఫస్ట్ ట్రై టు యువర్ మ్యాక్సిమం అంతే. కానీ నొప్పి వస్తున్నా కూడా మీరు బాడీని పుష్ చేయకండి. యోగా ఎప్పుడు కూడా జస్ట్ లిజన్ టు యువర్ బాడీ, లిజన్ టు యువర్ బాడీ. నెక్స్ట్ చెక్కి చాలనాసనం వచ్చి చక్కగా ఇలా రొటేట్ చేసుకోండి. మ్యాక్సిమం 1 2 3 4 5 ఇలా క్లాక్ వైజ్ 5 రిపిటేషన్స్. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ కూడా 5 రిపిటేషన్స్ తీసుకోండి. ఓకే, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. సో మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ పెయిన్ వస్తుంది, లెగ్స్ మూవ్ అవుతున్నాయి, ఓకే, దట్ కంప్లీట్లీ ఫైన్ అండి. కొంచెం దగ్గరికి తీసుకోండి, బాడీ మూవ్ అవ్వకుండా మెల్లిగా రొటేషన్స్ చేసుకోండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. స్లోగా కమ్ బ్యాక్, ఇలా లాక్ చేసుకోండి, ఇంటర్లాక్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సో ఇది మీ స్పైన్ని లెంతెన్ చేసుకుంటూ జస్ట్ పెల్విక్ ఓపెనింగ్, ఇన్నర్ థైస్ కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బెల్లి మీద కూడా ప్రెషర్ పడుతుంది. సి ఇది ఎవరైనా చేయొచ్చు, మేల్స్ ఫీమేల్స్ అందరూ చేసేలాగే నేను చెప్తున్నాను. సో ఎక్సేల్ 5 6 7 8 ఇలా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుకి సైడ్కి తిరిగాం కదా, స్పైన్కి ఒక మంచి ట్విస్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్కటి కూడా మనం ఆసనాన్ని చేసేది, బట్ సింపుల్ బేసిక్ వార్మింగ్ అప్స్ ఆసనాస్ని మనము ఇంక్లూడ్ చేసుకుంటూ బాడీని మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ సెంటర్లో ఇన్హేల్ టు ద సెంటర్, ఎక్సేల్. సో ట్విస్ట్ యువర్ స్పైన్, దెన్ లుక్ ఎట్ యువర్ షోల్డర్. షోల్డర్ని చూసి ఇక్కడ ఒక 10 రిపిటేషన్స్కి హోల్డ్ చేయండి. నెక్స్ట్ అగైన్ ఇన్హేల్ టు ద సెంటర్, ఎక్సేల్. సో ఇక్కడ కూడా ఒక 10 రిపిటేషన్స్కి హోల్డ్ చేయండి. మీ గేజింగ్ వచ్చేసి షోల్డర్ మీద ఉండాలి. సో ఇంత మటుకు అంటే ఈ వీడియోలో మీరు చూసిన ఈ మూవ్స్ అన్నీ కూడా చక్కగా మీ సైడ్స్కి, మీ బెల్లీ మీద బాగా వర్క్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒక 15 ఇనీషియల్గా 10 రిపిటేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 10 రిపిటేషన్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. 15 చేయండి. మీరు లైక్ 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే ఈ పార్ట్ అంతా కూడా లూజ్ అవుతుంది, మీకు ఇంచ్ లాస్ అన్నది స్లోగా స్టార్ట్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వండి, మీరు రిజల్ట్స్ అయితే చూస్తారు. ప్రతి ఒక్కటి అండి, ఏదన్నా కూడా మనం నమ్మాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మి ప్రతిదీ కూడా ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ బాడీ, జస్ట్ కాన్ఫిడెంట్గా చేయండి. ఇనీషియల్గా కొంచెమే వస్తుంది, దట్స్ కంప్లీట్లీ ఫైన్ అండి. ఏది కూడా అందరికీ ఇనీషియల్గా రాదు. నెమ్మదిగా స్లోగా ప్రోగ్రెస్ చేస్తూ వెళ్దాం.
ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్‌తోని మీరు కమెంట్స్‌లో పెట్టండి. లైక్ ఏ టాపిక్ మీద మీరు వీడియో కావాలి అనుకుంటున్నారో దాని ప్రకారం మనం వెళ్దాము. అండ్ మోస్ట్‌లీ లాస్ట్ వీడియోలో లైక్ నీ పెయిన్స్ ఉంటే ఎలా అన్నారో, సో నెక్స్ట్ వీడియో నీ పెయిన్స్ మీద చేద్దాము మోస్ట్‌లీ. బట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరి ఓం.